కర్మఫలము ఏదనంటే చరమసీమ యందు కలదు చితిమంటను కోరుకోక సాగమన్న ధర్మమొకటి. చేరుకున్న చోటు ఒకటి, చేరాల్సిన గమ్యమొకటి, దిగమింగిన నిట్టూర్పుతో విసరమంది చిరునవ్వునొకటి. కష్టమొకటి, నష్టమొకటి, వీడుకోలుల కర్మమొకటి, వెతను వదిలి నడవ మంది చీకటందు నీడయొకటి. నీకు నీవే అయ్యి నేస్తం, అందుకోగా అభయహస్తం, సమసిపోగ సకల భయమే, అంది రాధ సమయమొకటి. మన నాగరికత ఎప్పుడు పుట్టింది, మనని ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళు ఎలాంటి భవంతులు కట్టించారు, ఇవన్నీ తెలుసుకోవడానికి చరిత్ర చదివితే చాలు. కానీ మన నాగరికత యొక్క లోతు తెలుసుకోవాలంటే చరిత్ర పుస్తకాలనే తిరగేయాల్సిన అవసరం లేదు. మనం రోజు పెద్దగా ఆలోచించకుండా చేసే పనుల వెనకాలుండే సంక్లిష్టత, లేదా మనం రోజు మాట్లాడే మాటల వెనకాలుండే తత్వం, వీటిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. మొన్నీ మధ్యనే ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ వాళ్ళు టర్మరిక్ పిల్స్ అంటే పసుపు గోళీలు అమ్ముతున్నారు. మనకి మల్టీవైటమిన్ గోళీలు అమ్ముతున్నారు కదా, అలానే పసుపుని కూడా గోళీలు చేసి అమ్ముతున్నారు అనమాట. అది చూసిన వెంటనే నేనేమనుకున్నానంటే, మనం కూరగాయలు తరిగేటప్పుడు ఏలు తెగినా, లేదా ఆటలాడుతున్నప్పుడు కింద పడి దెబ్బ తగిలినా కానీ పెద్దగా ఆలోచించకుండా వెంటనే పసుపు రద్దేస్తాం. ఇదొకటే కాదు, మనం తినే కూరల్లో అంతెందుకు, ఆ కూరల్లో వేసే తాలింపుల్లో కూడా మనం పసుపుని వాడేస్తాం. ఇలా ఆలోచిస్తున్నప్పుడు నాకు సడన్గా ఒక స్ట్రైక్ అయింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో తాలింపు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇంకా వంట చేసే వాళ్ళకైతే ఏ కూరకి ఎలా తాలింపు వేయాలి, వెన్నెలో పెట్టిన విద్య ఎలా చేసేస్తూ ఉంటారు. కానీ మీరే ఒక్క నిమిషం ఆలోచించండి, తాలింపు అనేది నిజంగా అంత సింపుల్ ప్రాసెసా? ఇప్పుడంటే ఇంటర్కి వెళ్ళే పిల్లలు కూడా కోటు గ్లౌస్ వేసుకుని ల్యాబ్కి వెళ్ళి కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేస్తున్నారు. కానీ కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ తాలింపు అనే ప్రాసెస్ని కనిపెట్టడమే ఒక పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఎలాంటి నూనె వాడాలి, ఆ నూనెలో ఎలాంటి దినుసులు వేయాలి, అవి ఏ ఆర్డర్లో వేస్తే ఎలా రుచి వస్తుంది, అండ్ హెల్త్కి ఎలా వేస్తే మంచిది, ఇవన్నీ ఫిగర్ అవుట్ చేయడానికే కొన్ని తరాల పాటు ఎక్స్పెరిమెంట్ చేసుంటారు. అలా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ప్రతి ఇంట్లో వంట చేసేటప్పుడు ఈ తాలింపుని పళ్ళు దోముకున్నంత ఈజీగా వేసేసేలా నేర్చుకోవడానికి ఇంకెన్ని తరాలు పట్టుంటుంది. ఇక మనం రోజు మాట్లాడుకునే మాటల విషయానికి వస్తే, మన జీవితంలో ఏదైనా మంచి జరిగితే పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాం. అదే చెడు జరిగితే ఏ జన్మలో ఏ పాపం చేశానో అని అనుకుంటాం. సో బేసిక్గా కర్మ సిద్ధాంతం అనేది మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. పునర్జన్మ నిజంగా ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెట్టి దీన్ని ఇంకో యాంగిల్ నుంచి చూద్దాం. 18th and 19th centuryలో బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేస్తున్న టైం. ఆ టైంలో ఇండియాని ఒక పావులాగా కాదు ఒక బలి పశువులాగా వాడుకుని బ్రిటిషర్స్ చైనాని అటాక్ చేశారన్న సంగతి మీకు తెలుసా? మనకి మోడర్న్ సొసైటీలో ఆయిల్కి ఎంత డిమాండ్ ఉందో 18th and 19th centuriesలో యూరోప్లో టీకి అంత డిమాండ్ ఉండేది. అండ్ ప్రపంచం మొత్తంలో చైనానే బిగ్గెస్ట్ టీ ప్రొడ్యూసింగ్ నేషన్. అండ్ వేరే దేశాలకి టీ ఎక్స్పోర్ట్ చేయడానికి బదులుగా చైనా దాని పేమెంట్ సిల్వర్లో మాత్రమే తీసుకునేది. బ్రిటన్లో టీకి ఎంత డిమాండ్ ఉండేది అంటే బ్రిటన్ ఖజానాలో సిల్వర్ ఖాళీ అయిపోయేంత. మరి వాళ్ళు సిల్వర్ కాపాడుకోవాలి కదా, దానికోసం బ్రిటిషర్స్ చేసిన కుట్రనే ఓపియం. లోకల్స్ అయిన మనకి తినడానికి తిండి ఉందా లేదా అనే మినిమం కన్సిడరేషన్ లేకుండా మన పంట పొలాలన్నింటిలో ఓపియం పండించి చైనాకి ఎక్స్పోర్ట్ చేయడమే కాకుండా అక్కడ లోకల్ పాపులేషన్కి ఓపియంని ఎడిక్ట్ అయ్యేలా చేశారు. ఈ ఎడిక్షన్ ఎంత దాకా వెళ్ళిందంటే, చైనా నుంచి బ్రిటన్ కొనే టీ యొక్క వాల్యూ కంటే బ్రిటన్ నుంచి చైనా ఇంపోర్ట్ చేసుకునే ఓపియం యొక్క వాల్యూ ఎక్కువయ్యేంత. ఈ ఓపియం ఎడిక్షన్ వల్ల వాళ్ళ సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ చూసిన చైనీస్ కింగ్ చైనాలోకి వచ్చే ఓపియం ఇంపోర్ట్స్ మీద ఆంక్షలు విధించాడు. మా మీదకే ఎదురు తిరుగుతారా అన్న అహంకారంతో బ్రిటన్ చైనా మీద 2 యుద్ధాలు చేసింది. అండ్ ఆ యుద్ధాల్లో చైనా ఓడిపోవడం వల్ల ఫైనల్గా ఓపియం ట్రేడ్ని లీగలైజ్ చేయాల్సి వచ్చింది. ఈ 2 యుద్ధాలనే మన చరిత్రలో ఓపియం వార్స్ కింద చదువుకుంటాం. కానీ ఇది అప్పటి మాట. ప్రెజెంట్ డేకి కట్ చేస్తే, battling prescription drug abuse. The opioid crisis. Beat the opioid epidemic. Fentanyl is taking the opioid epidemic to a new level. More potent than heroin. Another drug is surging. Fentanyl so potent you could die with the syringe still in your arm. మీరు గూగుల్ ఓపెన్ చేసి ఓపియాయిడ్ క్రైసిస్ అని సెర్చ్ చేస్తే యూఎస్ అండ్ యూకేలో ఇది ఎంత పెద్ద ఇష్యూ మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా యూఎస్లో మెక్సికన్ డ్రగ్ కార్టెల్ స్మగుల్ చేస్తున్న సింథటిక్ ఓపియాయిడ్స్ వల్ల సంవత్సరానికి కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు. అండ్ ఇక్కడ ఐరనీ ఏంటంటే, ఈ సింథటిక్ ఓపియాయిడ్స్ తయారు చేయడానికి కావాల్సిన కీ ఇంగ్రీడియంట్ ఫెంటనిల్. అండ్ ఈ డ్రగ్ కార్టెల్స్కి ఫెంటనిల్ సప్లై చేస్తుంది మరెవరో కాదు, చైనానే. అండ్ యూఎస్ అలిగేషన్స్ ప్రకారం చైనా ఇది కావాలని ఒక పథకం ప్రకారం కైండ్ ఆఫ్ డ్రగ్ వార్ లాగా యూఎస్ మీద చేస్తుంది అని. మరి ఇది చైనా 19th centuryలో జరిగిన ఓపియం వార్స్కి రివెంజ్ లా చేస్తుందా అంటే అది దేవుడికే తెలియాలి.
కానీ ఫ్యూచర్లో ఈ ఇన్సిడెంట్స్ గురించి ఎవరన్నా చదివితే ఇది ఒక రివెంజ్ డ్రామా లాగానే కనిపిస్తుంది, యాక్షన్కి రియాక్షన్ లాగా అనమాట. అలా అని చైనా చేస్తుంది రైట్ అని నేను అనట్లేదు, ముమ్మాటికి తప్పే. ఇప్పుడు చైనా చేస్తున్న యాక్షన్స్కి ఫ్యూచర్లో అది రియాక్షన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి యాక్షన్ రియాక్షన్ సైకిల్స్ మన హిస్టరీలో చాలానే ఉంటాయి. అలాంటి సైకిల్స్ అన్ని స్టడీ చేశాక హిస్టరీ కీప్స్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అనే ఒక అండర్స్టాండింగ్ రావడానికి మన మోడర్న్ సొసైటీకి 2000 ఏళ్ళు పట్టింది. అలాంటిది ఏన్షియంట్ ఇండియాలో ఈ రియలైజేషన్ రావడంతో పాటు హిస్టరీ ఇట్లా సైకిల్స్లో ఎందుకు రిపీట్ అవుతుందో అని అనాలిసిస్ కూడా చేసి దానికి రీజన్ ఒక మనిషి తన జీవితంలో చేసే కర్మల వల్ల తన చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే ఇంపాక్ట్ ఉండదు, అతని కర్మఫలం అనేది తను వచ్చే జన్మలు అంటే బేసిక్గా ఫ్యూచర్ జనరేషన్స్ మీద కూడా ఉంటుంది అని అర్థం చేసుకుని దాని బేసిస్ మీద కర్మ సిద్ధాంతాన్ని రాశారు. అండ్ అక్కడితో ఆగిపోలేదు, ఆ సిద్ధాంతాల బేసిస్ మీద శాసనాలు కూడా నిర్మించారు, అంటే లీగల్ సిస్టమ్ అనమాట. ఈ 2 ఎగ్జాంపుల్స్ సరిపోవా మన నాగరికత యొక్క లోతు ఎంతో తెలుసుకోవడానికి? ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన నాగరికత యొక్క ఆనవాళ్ళు మనం రోజు చేసే ప్రతి పనిలో, మనం మాట్లాడే ప్రతి మాటలో ఉంటాయి. వాటిని మనం గుర్తించాలంతే. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పింది నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. మీ జీవితంలో మీరేం ఎక్స్పీరియన్స్ చేశారు తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.